అందరికీ నమస్కారం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రతిరోజు నిర్వహిస్తున్న సజ్జన సాంగత్య స్వాధ్యాయ మూమెంట్కి స్వాగతం. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తిగా, ఒక మార్గదర్శిగా, ఒక మహోన్నత వ్యక్తిత్వంతో తన జీవితాన్ని సార్థకం చేసుకొని తన జన్మ కారణాన్ని సాధించి పైలోకాలకు రాజుగా వెళ్ళాలి, రారాజుగా వెళ్ళాలి, యోగిరాజుగా వెళ్ళాలి అన్నదే ఆధ్యాత్మిక పరమ అర్థం. అనాది కాలం నుంచి మహాత్ములు ఎందరెందరో, మహర్షులు ఎందరెందరో, తత్వవేత్తలు ఎందరెందరో, మహాయోగులు ఎందరెందరో అందరికీ ఇచ్చినటువంటి పిలుపు, అందరికీ చెప్పినటువంటి సందేశం, వారి జీవితాలను వారు తీర్చిదిద్దుకున్నటువంటి వైనము ఒకే ఒక్క విషయం: నరుడుగా వచ్చిన మనం నారాయణుడిగా ఎదిగి వెళ్ళాలి. దానికి అతి ముఖ్యమైనది అవగాహన, ఆచరణ, సాధన, అనుభవము, జ్ఞానము, ప్రజ్ఞానము, విజ్ఞానము. ఇవి మనం సాధిస్తుంటే మనకు రావాల్సినటువంటి శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి బలము, ఆర్థిక సంపత్తి, బంధాలలో ఒక చక్కటి అనుబంధము, సమాజంలో శ్రేయస్సు, ప్రతి ఒక్కటి వాటికి దొరుకుతుంటాయి మనకి. ఇవి చెయ్యాలి. మనం ఏం చేస్తామంటే వీటన్నిటి కోసం పోట్లాడతాము, చేయవలసింది చెయ్యం. వీటన్నిటి కోసం తారలాడుతుంటాము, చేయవలసింది చెయ్యం. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మనిషికి కావలసినవే: శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి బలము, ఆర్థిక స్థైర్యము, ఆర్థిక సంపత్తి, సమాజ శాంతి. ఎవరికొద్దు, అందరికీ కావాలి. కానీ వీటి కోసం మనం చేయాల్సింది సాధన, అవగాహన. ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు, మరెంతోమంది కుల గురువుల నుంచి మత గురువుల వరకు, ప్రపంచ శాంతి దూతల వరకు, పుణ్య పురుషుల వరకు, విశ్వ యోగుల వరకు, విశ్వ పురుషుల వరకు ఎంతోమంది ప్రయత్నాన్ని చేశారు, ఎంతోమందికి అందించారు. ఇంకా అందుకోవాల్సింది ఎంతోమంది ఉంది. ఆ ప్రయత్నాన్ని సులభమైనటువంటి విధి విధానాలతో, సులభమైనటువంటి ఆచరణలతో, అవగాహనలతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ 18 ఆదర్శ సూత్రాలను మనకు అందించింది. అందులో ప్రత్యేకంగా మనం చేయకూడనివి విస్తారంగా తెలుసుకుంటున్నాం. అందులో మొదటిది మందులు, ఎటువంటి మందులు వాడకుండా ఉండగలగడం, అల్లోపతి మందులు. రెండవది కోడి గుడ్డుతో సహా మాంసాహారాన్ని పూర్తిగా వదలడం. మూడవది ధ్యాన శిక్షణ కార్యక్రమాలకు ఎవరికి డబ్బు ఇవ్వక్కర్లేదు. మనం ఎవరికి శిక్షణ ఇచ్చినా ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాల్సిన పని లేదు. నాలుగవది, ఇక్కడ ఎవరు గురువు, శిష్యుడు, పీఠము ఏముండదు. ఎవరికి వారే గురువు. మిగతా అందరితోని మిత్రత్వము, మిత్రత్వ బాధ్యతతోనే అందరికీ ధ్యాన ప్రచారము. ఇక ఐదవది విగ్రహారాధన మాని ఆత్మారాధన సాధన చేయడం. ఈ 5 సూత్రాల గురించి మనం గడిచిన కొన్ని సజ్జన సాంగత్య స్వాధ్యాయాల్లో తెలుసుకున్నాము. ఈరోజు తప్పక పాటించాలి. ఒక రకంగా చెప్పాలంటే జీవితకాలం గుర్తుంచుకోవాల్సినటువంటి ఈ 5తో పాటు ఇంకోటి ఉంది, 6 సూత్రం. ఈ 6 సూత్రాలని ఒక పక్క కడు జాగృతతో, కడు ఎరుకతో వ్యవహరిస్తూ వీటిని దరిచేరకుండా ఉంటూ, అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి 6 సూత్రాలని క్రమం తప్పకుండా పాటిస్తూ సరైన ధ్యానము, ఆనాపానసతిని చేయడం, సరైన పుస్తకాలను చదవడం, ఆత్మవిజ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు చదవడం, ధ్యాన అనుభవాలను పొందడం, పంచడం, పెంచుకోవడం, వీలైనంత వరకు మౌనంగా ఉండడం, పౌర్ణమి ధ్యానాన్ని తప్పకుండా చేయడం,
ధ్యానానికి పిరమిడ్లు ఇతోధికంగా నిర్మించడం, ఇవి ఒక పక్క చేస్తూ మన శక్తి సామర్థ్యాలలో మన మన పరిధిలో మనం చేస్తూ, ఇంకొక పక్క మనం ఈ యొక్క విశేషమైనటువంటి విషయాలను చాలా కడు జాగ్రత్తతో జీవితకాలం పాటు ఆచరించడం అతి ముఖ్యం. అందులో ఆరవదైనటువంటిది గృహస్థు జీవనాన్ని సాగిస్తూనే ఎవరి వ్యక్తిగత జీవితాల్లోనూ మనం చేతులు పెట్టుకుంటూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి సూత్రంలోనూ రెండు ఉంటాయి అన్నమాట. గృహస్థు జీవితాన్ని చక్కగా పాటించాలి. అట్ ద సేమ్ టైం ఎవరి వ్యక్తిగత జీవితాల్లోనూ ఏ హక్కుతోనూ మనం వేలు పెట్టరాదు. చాలామంది జీవితాలలో పెను విపత్తు ఏంటంటే వారి జీవితం అంతా గొప్పదే, వారు ఈ ఒక్క సూత్రాన్ని విస్మరించడం వల్ల, మర్చిపోవడం వల్ల గొప్ప ప్రమాదాన్ని వారికి కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఇది చాలా హెచ్చరిక లాంటిది. ఎవరి వ్యక్తిగత జీవితాల్లోనూ వేలు పెట్టుకుంటూ ఉండడం, గృహస్థు జీవితాన్ని సాగించడం. ఆధ్యాత్మికత అంటే ఇల్లు, పిల్లలు, పెళ్ళాన్ని, భార్యని, రక్త సంబంధీకుల్ని వదిలి ఏ హిమాలయాలకు వైరాగిగా వెళ్ళిపోవడం కాదు, లేదు ఏ దేశ సంచాటనకో వెళ్ళిపోవడం కాదు, విరక్తి భావన కానే కాదు. ఆచార్య నాగార్జునుడు చెప్పకనే చెప్తాడు, సంసారమే నిర్వాణము అని. ఆచార్య నాగార్జునులు వారు చెప్పినటువంటి ఆ బుద్ధత్వ సూత్రానికి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అగ్రతాంబూలం ఇచ్చినటువంటి ఈ 18 ఆదర్శ సూత్రాల్లో అతి ముఖ్యమైనటువంటి ఆదర్శ సూత్రం, పిరమిడ్ మాస్టర్స్ అందరూ గృహస్థులే, సంసారంలో నిర్వాణాన్ని పొందుతున్న వారే. సంసారాన్ని, సాగరాన్ని ఈదలేక, అప్పుల బాధలు తాళలేక, ఈతి బాధలు తట్టుకోలేక ఆత్మహత్య వైపు లేదంటే బైరాగిగా మారిపోయి ఇంటి నుంచి పారిపోవడమో కాదు ఆధ్యాత్మికత అంటే అన్నటువంటి పరమ సత్యాన్ని, పరమ సూత్రాన్ని సహజ కుటుంబ జీవనం గడుపుతూనే ఒక గొప్ప యోగిగా, గొప్ప మాస్టర్గా, గొప్ప సూర్యవంశపు రాజుగా ఎదగొచ్చు అని, సూర్యవంశపు యోగిగా ఎదగొచ్చు అని పిఎస్ఎస్ఎం నిరూపించింది. ఆ రకంగా చెప్పాలంటే యావత్ హిమాలయాలకే పరమపితల భావిస్తున్నటువంటి శ్రీ నీమ్ కలోరి బాబాని ఆదర్శం తీసుకోవచ్చు మనం. వారు ఎప్పుడూ కాషాయ బట్టలు వేయలేదు, జటాజుటాలు ధరించలేదు, ఆ విభూది ఇటువంటి జటలు అవేవి లేవు, పులి చర్మాలు లేవు, రుద్రాక్షలు లేవు, ఏ కడియాలు లేవు, ఏ నియమాలు లేవు, ఏ ప్రత్యేక ఆసనాలు లేవు. వారు కూర్చున్న కుర్చీ మీద అందరూ కూర్చోవచ్చు, వారు పడుకున్న మంచం మీద అందరూ పడుకోవచ్చు, అందరూ కూర్చోవచ్చు. నన్ను ముట్టకు నామాలకాకేమీ లేదు. ఒక దుప్పటి తనకు తానే అలా వేసుకొని ఆ దుప్పటిని కప్పుకునేవారు. వచ్చిన అందరితోని సహజంగా మాట్లాడేవారు. ప్రత్యేక వేషధారణ లేదు. చక్కటి గృహస్థు, లక్ష్మణ్ దాస్, భార్య, పిల్లలు. కానీ గొప్ప యోగి. ఎంత గొప్ప యోగి అంటే యావత్ హిమాలయాలలో యుగ యుగాలుగా ఉన్న యోగ సంపద అంతా వారి చేతుల్లో ఉంది. హిమాలయాల్లో ఉన్నటువంటి 18 గుర్తుంచుకోండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆదర్శ సూత్రాలు 18, హిమాలయాలలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విద్యల పరంపరలు 18. అందులో నాగాబాబాలు ఉన్నారు, అఘోరాలు ఉన్నారు, షామన్స్ ఉన్నారు, శివనయోగులు ఉన్నారు, హఠయోగులు ఉన్నారు, నిరాహార యోగులు ఉన్నారు, అచల యోగులు ఉన్నారు, కౌల యోగులు ఉన్నారు, అకౌల యోగులు ఉన్నారు, ఉదాసీనులు ఉన్నారు, ధుని బాబాలు ఉన్నారు,
అనేక మంది గోచరులు ఉన్నారు, అగోచరులు ఉన్నారు, మంత్రోపాసకులు ఉన్నారు, నిశ్శబ్ద ఖండయోగులు ఉన్నారు. ఇలా అనేక మంది అనేక రకాల యోగాల పరంపర అంతా హిమాలయాల్లో ప్రవహిస్తున్నటువంటి ప్రతి నదీ తీరంలో ఉన్నటువంటి అరణ్య ప్రాంతాలలో, గుహలలో ఎవరి సంప్రదాయాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఇందులో మళ్ళీ ఉపవిభాగాలు ఉన్నాయి. ఒక నాగాబాబాను తీసుకుంటే 13 అఖాడాలు ఉన్నాయి. 13 అఖాడాలు ఉన్నాయి. 13 మంది గురు పరంపరలు ఉన్నారు. ముఖ్యంగా దత్తాత్రేయ, వినాయక, మార్కండేయ, గోరి, పూరి, ఇలా అనేక 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 జాతులు ఉన్నాయి. అనేక 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 సాధనలు ఉన్నాయి. అనేక సిద్ధులు ఉన్నాయి. రహస్య విద్యలు ఉన్నాయి. రసవాద విద్యలు ఉన్నాయి. అమృత విద్యలు ఉన్నాయి. పరకాయ ప్రవేశాలు ఉన్నాయి. సూక్ష్మ శరీర యానాలు ఉన్నాయి. దివ్యచక్షు దివ్యోదయాలు ఉన్నాయి. మణి సాధన విద్యలు ఉన్నాయి. పంచభూత ఏకీకరణ విద్యలు ఉన్నాయి. పంచభూత విచ్చీకరణ విద్యలు ఉన్నాయి. సూక్ష్మాల్లో స్థూలంలో ప్రయాణం చేసే విద్యలు ఉన్నాయి. అనేక అనేక విద్యలు ఉన్నాయి. అనేక అనేక లోకాలు ఉన్నాయి. శంభాలాలు ఉన్నాయి. సిద్ధపీఠాలు ఉన్నాయి. శక్తి పీఠాలు ఉన్నాయి. సమర్థ సద్గురు పీఠాలు ఉన్నాయి. మహావతారులు ఉన్నారు. ఇలా ఎంతో ఎంతో మంది విజ్ఞానం అంత ఉంది. ఈ మొత్తం విజ్ఞానాన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి పోగేసుకుంటే ఆ యొక్క విజ్ఞాన మూర్తి పేరే నీమ్ కలోరి బాబా వారు. ఎలా ఉండేవారు? అతి సరళంగా ఒక రైతు, ఒక సాధారణమైన గ్రామీణ రైతు ఎలా ఉంటారో అలా ఉంటారు. అలా ఉండేవారు. వారు ఎంత శక్తి సంపన్నులో. వారు ఉత్తరప్రదేశ్లో బృందావనం పరిసర ప్రాంతాల్లో పుట్టారు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత, యోగత్వము, అపారమైనటువంటి జ్ఞానము, ప్రజ్ఞానము వారి సొంతము. ఒకసారి ట్రైన్లో అందరితో పాటు వెళ్తున్నారు. ఆ రోజుల్లో ఒకరోజు టీటీ వచ్చి ఈ టికెట్ లేని వాళ్ళందరూ ఎక్కువైపోతున్నారు, ఈ సాధువులు సన్యాసులు, ఒకసారి దించాడు. మొత్తం అందరిని దింపేసినాడు ప్లాట్ఫారంలో. టికెట్ లేని వాళ్ళందరినీ దింపేశారు ట్రైన్ ఆపి. అందులో ఈ నీమ్ కలోరి వారు కూడా ఉన్నారు. ఈ మహాత్ములందరూ టికెట్లే. సరే, వారికి ఎక్కడైతే ఏమైంది, ప్లాట్ఫారం మీదకి వచ్చేసినారు. చక్కగా ఇలా దుప్పటేసుకొని ఇలా పడుకొని ఆయన కాలు ఆయనే పట్టుకొని నొక్కుంటూ ఆయన ఏదో మాట్లాడుకుంటున్నాడు. సరే, అందరిని దించేశారు కదా, ట్రైన్ వెళ్ళాలి కదా. సిగ్నల్ ఇమ్మంటే సిగ్నల్ ఇచ్చారు. ట్రైన్ ముందుకు వెళ్ళట్లేదు. ఇంజన్లో ఏ ప్రాబ్లం వచ్చిందా, ఏం బ్రేకింగ్ జరిగిందా, సిగ్నల్ వ్యవస్థలో జరిగిందా, అది గంటలు అయిపోయేటప్పటికీ పై స్టేషన్స్ నుంచి, అధికారుల నుంచి ఫోన్లు. ట్రైన్ మాత్రం కదలట్లేదు. లోపం ఏమిటో తెలియట్లేదు. ఇంజనీరింగ్ వ్యవస్థ అంతా వచ్చింది, ఆ ప్రయత్నం అంతా చేసింది. అందులో ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ ఇంజనీర్ ఒక మాట చెప్పాడు. టీటీని పిలిపించి, ట్రైన్ టికెట్ యజమాని ఉంటారు కదా, టీటీఈ చీఫ్ టికెట్ ఆఫీసర్, వారిని పిలిపించి, ఏమండి మీ వాళ్ళు ఎవరినైనా సాధువులను ఏమైనా దించేశారేమో, అలాంటి వాళ్ళు ఎవరు చేస్తున్నటువంటి ఇది ఒక ప్రయోగం, ఇది అక్కడక్కడ జరుగుతుంటుందని నేను విన్నాను, చూడండి అటువంటి వారిని ఎవరైనా ఉంటే గుర్తించి వారిని బయటమాలి కొంచెం ట్రైన్ ఎక్కించండి అని. ఇక అన్ని ప్రయత్నాలు అయినాక ఆ ప్రయత్నం కదా మిగిలింది. వెంటనే అందరూ వచ్చి ఉన్న సాధువులందరినీ బతిమాలి ఎక్కించారు. ఈయన మాత్రం ప్లాట్ఫారంలో ఓ చెట్టు కింద పడుకొని ఉన్నాడు. ఆ చెట్టు కింద పడుకున్న నాయన్ని ఈయన చూస్తే సాధువులా లేడు కదా, కానీ ఉండడం మాత్రం నవ్వుకుంటూ ఒక దుప్పటి కప్పుకొని రైతులా ఉన్నాడు. ఏమయ్యా, నీకు ప్రత్యేకంగా చెప్పాలా, అందరూ ఎక్కారు కదా, నువ్వు ఎక్కువ ట్రైన్ వెళ్తుంది అంటే. ట్రైన్ వెళ్తుందా, ఎలా వెళ్తుంది అన్నాడు. అమ్మ నాయన, వీడితో ఏదో చిక్కు వచ్చినట్టుందిరా బాబు అని. కాదు స్వామి, అందరూ ఎక్కుతున్నారు, మీరు ఎక్కితే ట్రైన్ వెళ్తుందని. ఆహా, వెళ్ళదు. మీ ట్రైన్ బాగు చేసుకుంటే వెళ్ళదు. మీరు ఒక మాట ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడి నాకు ఇప్పుడే ఒక మాట ఇవ్వాలి మీరు. ఏమిటా మాట? ఇది ఎప్పటికీ ఒక చరిత్ర కావాలి, ఎప్పటికీ ఒక నిదర్శనం కావాలి, ఎప్పటికీ ఒక అనుభవంగా ఉండాలి.
ఒక పాఠం కావాలి, గుణపాఠం కావాలి. కాబట్టి ఈ ఊరి పేరు ఏం పేరు? నీమ్ కలోరి. ఈ నీమ్ కలోరి పేరుతో ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ నిర్మిస్తారు అంటేనే ఇప్పుడు ఈ ట్రైన్ కదులుతుంది, లేకపోతే వెళ్ళదు. సో అప్పటికక్కడ ప్లాట్ఫారము, ట్రైను ఏమీ లేదు. ఒక చిన్న రహదారి, అది వెళ్తున్న మార్గంలో ఆపేశారు ట్రైన్ని. వెంటనే ఉన్నతాధికారులు అందరూ ఈ స్టేషన్ని ఆధునీకరిస్తాం, తప్పకుండా పెద్ద స్టేషన్ చేస్తాం, ఈ పేరున దీన్ని సార్థక చేస్తామని ఒప్పుకుంటే, ఆనాటి రైల్వే శాఖ ఉన్నతాధికారులు, మంత్రిమండలి అంతా ఒప్పుకుని వెంటనే వస్తే ఆయన వెళ్ళి ట్రైన్, సరే నువ్వు వెళ్ళు అన్నాడు. ట్రైన్ కదిలడం ప్రారంభించింది. ఆ రోజు నుంచి వారి ప్రస్తావన నీమ్ కలోరి బాబాగా మారింది. ఆ తర్వాత వారు ఆ ఉత్తరప్రదేశ్ నుంచి లక్ష్మణ్ దాస్ నీమ్ కలోరి దాస్గా, బాబాజీగా మారి బృందావనం వదిలి హిమాలయాలకు రావడం జరిగింది. ఈ గొప్ప సూత్రము గృహస్థు జీవితాన్ని ఆత్మానందకరంగా గడపడము, దానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఒక నీమ్ కలోరి బాబా. ఈ సూత్రాన్ని రాసినప్పటికీ పత్రిజీ ఎంత ధైర్యం ఉండాలి. ఈ సూత్రాన్ని 30 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు ఆధ్యాత్మికత అంటేనే ఒక రకమైనటువంటి బట్టలో ఒక రకమైనటువంటి మూస ఉండాలి, లేకపోతే ఆధ్యాత్మికతని విశ్వసించే పరిస్థితి కూడా లేదు. బొట్టో కట్టో వేషధారణలోనో ఒక ప్రత్యేకత చూపించాలి, లేకపోతే అక్కడికి వచ్చే పరిస్థితే లేదు. కండువానో. ఇటువంటి పరిస్థితుల్లో పత్రిగారు 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం ఈ యొక్క సూత్రాన్ని ప్రతిపాదించారు, అది సాధించి తీరారు. పితామహ పత్రిజీకి ఈ గొప్ప అద్భుతమైనటువంటి ప్రబంధపరాయమైనటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి సూత్రమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని ఈరోజు ఉన్నత శిఖరాల్లో నిలబెట్టింది. అందుకు ఈనాటి వరకు ఏ పిరమిడ్ మాస్టరు ప్రత్యేక వేషధారణ చేయలేదు. లేడీస్ అంతా ఒక రకమైన బట్టలు కట్టుకోండి, జెంట్స్ అంతా ఒక రకమైన బట్టలు వేసుకోండి, అందరూ వేరువేరుగా కూర్చోండి, ఏమీ లేదు ఎక్కడ. ఆధ్యాత్మికత అనేది అతి సరళం, అతి సులభం చేసేశారు. ఒకానొక సమయంలో మిగతా ఆధ్యాత్మిక సంస్థలందరూ అనుకున్నది ఏంటంటే, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వచ్చినాక ఆధ్యాత్మికతని తీసుకొచ్చి వీధిలో వదిలేశారయ్యా. అంత అద్భుతంగా ఆధ్యాత్మిక వ్యాప్తి జరిగింది పిఎస్ఎస్ఎం ద్వారా. సంసారమే నిర్వాణం అన్నటువంటి ఆచార్య నాగార్జునుడికి, నీమ్ కలోరి బాబాకి బ్రహ్మర్షి సుభాష్ పత్రి ఇచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి ధ్యాన జ్ఞాన ఆహ్వానమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లు ఈ యొక్క సిద్ధాంతం. ఇక అందులోనే ఇంకొక అంశం ముడిపడి ఉంది, అతి అద్భుతమైన అతి ముఖ్యమైనటువంటి అంశం. ఇతరుల జీవితాలలో వేలు పెట్టవద్దు. ఏ అధికారంతోనైనా రక్త సంబంధీకులు కావచ్చు, చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, అధికారిగా కావచ్చు, అనధికారిగా కావచ్చు, ఏ ఒక్క రిలేషన్తోనూ ఎవరితో ఎంతవరకో అంతవరకే. వ్యక్తిగత జీవితాలలో వేలు పెట్టవద్దు. ఇది ఒకటి. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళ కర్మానుసారం, వాళ్ళ బుద్ధానుసారం వాళ్ళ కర్మలు జరుగుతూ ఉంటాయి. దానిని చూస్తే లీల. వాటిని జరపకుండా మనం వేలు పెడితే మనకు గోల. అది అర్థం కానంత వరకు ప్రతి ఒక్కరి జీవితము గోళామయమే. ఏ కారణంతోనూ ఇతరుల వ్యక్తిగత జీవితాలలో చేతులు పెట్టవద్దు, వేలు పెట్టవద్దు. అది ఆధ్యాత్మిక శాస్త్రానికే పరమ నిషిద్ధం. ఒక కడవెడు అమృతం సాధించి అందులో ఒక్క చుక్క విషపు చుక్క వేసినట్టే. అన్ని రుచులతో భోజనం పెట్టి ఆ భోజనంలో ఇంత విషపు చుక్క వేసినట్టే. ఇది అతి చిన్నదిగా ఉంటుంది, అతి సహజంగా ఉంటుంది. ఏదో ఒక మాయతో కప్పబడి మనము ఎంత ధ్యానము ఆత్మజ్ఞాన ప్రవాహంలో ఉన్నా, ఎంతమంది పరమ గురువులతో మనం ప్రయాణం చేస్తున్నా, ఒక్కొక్కసారి మనం ఇతరుల వ్యక్తిగత జీవితాలలోకి వేలు పెడుతుంటాం. బోడి పెద్దరికంతో
మా కులము, మా మతము, మాకు తెలిసిన వారు, నా బంధువులు, ఈ వర్గాలు, ఇంతవరకు చేసిన ఈ యొక్క ప్రతి సాధన, ఈ అవగాహన, మనం ఇంతవరకు పెట్టిన శ్రమ, ఇంతవరకు పెట్టినటువంటి మన శక్తి, మన సామర్థ్యం, మన సంపద మొత్తం దుర్వినియోగం అయిపోతాయి ఈ ఒక్క దెబ్బతో, ఈ ఒక్క సరికాని పనితో. చాలా ఇంపార్టెంట్ సూత్రం ఇది ఎవరికైనా, సాధకుడికి. ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు రోజు వేస్తున్నారు. సార్, ఇప్పటికి చెప్పిన 6 సూత్రాలు నేను చేస్తున్నాను, ఇంతవరకు ఆయన ఈ 5 సూత్రాల్లో కూడా నేను ఉన్నాను. ఓకే, బట్ ఈ ఒక్క సూత్రంలో ఎంతవరకు ఉన్నామో గుర్తుంచుకోండి. ఇది చూసింది మాత్రమే నిజం కాదు, ఇది మాట్లాడింది, ఇది చూసినది, ఇది మాట్లాడలేదు, ఇది దీని మూర్ఖత్వం. ఈ మధ్యలో ఉన్నటువంటి సమన్వయ లోపం. చూసింది ఒకటి, మాట్లాడింది వేరొకటి, విన్నది ఇంకొకటి. చూసినదే మాట్లాడట్లేదు అన్న నోరు అనుకున్నా నోరు ఆపలేదు, ఆపే శక్తి లేదు దానికి. మాట్లాడుతుందే వింటున్నాము అన్నదానికి ఈ చెవి సరైన మాట కాదది అని చెప్పే శక్తి దీనికి లేదు. సరైన చూపు కాదు అని చెప్పే శక్తి నోటికి లేదు. సరైన చూపు కాదు అని తెలుసుకునే జిజ్ఞాస ఈ కంటికి లేదు. ఈ ఒక్కటి మొత్తం అల్లకల్లోలం చేస్తుంది. ఎవరో ఒక అమ్మాయి అబ్బాయి బండి మీద వెళ్ళిపోతున్నారు, అది చూసింది కన్ను. పక్క వాళ్ళకి ఫోన్లో వెంటనే వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతున్నారు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని టికెట్ తీసుకుని వెళ్ళినట్టు. వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారో తెలియదు, వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతున్నారు, షికార్లకు వెళ్ళిపోతున్నారు. వీలైతే మనోళ్ళు అయితే కనుక వాళ్ళ తాలో వాళ్ళకు ఫోన్ చేసి, తెలుసా మీ అమ్మాయి పలానాడితో వెళ్ళిపోతుంది, మీ అబ్బాయి పలానాడితో వెళ్ళిపోతున్నాడు, వెంటనే వేలు పెట్టారు. మనం తెలుసు అని పెద్ద ఆ తెలుసు వాళ్ళు తెలియడమే వీళ్ళ పాలిట పాపంలాగా, వాళ్ళ పాలిట పాపంలాగా, శాపంలాగా. ఈ ఫోన్ ఇంకొకటితో ఆగదు కదా, ఇంకొక ఇద్దరు చెప్తారు కదా. వాళ్ళేం చేస్తారు, వాళ్ళ ఫోన్లో వినదేంటి, పలానోళ్ళ అమ్మాయి పలానోళ్ళ అబ్బాయితో సినిమాకి వెళ్ళిపోయింది, షికార్కి వెళ్ళిపోయింది, లాక్డౌన్ కాబట్టి బీచ్కి వెళ్ళిపోయినారు, ఇంకెక్కడికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తాడు, ఇంకోటి ఫోన్ చేసి లేచిపోయారట. వీడు చూశాడా, లేపేశాడా? చూసారా ఎంత సమన్వయ లోపం ఉందో? ఈ కంటికి, మన నోరికి, మన చెవికి, ఈ మూడిటితో మనం గోదావరి ఇస్తున్నాం, జీవితం అన్న సంసారం ఇస్తున్నాం. కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఇదినట్టు అని ఊరికే పెద్దలు అనలేదు, ఇదే కారణం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? సమస్య అంతా పక్కవారి జీవితాలలో చేతులు పెట్టగా మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ కళ్ళు ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి, ఈ నోరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, ఈ చెవులు ఎంతవరకు వినాలో అంతవరకే వినాలి. వాటిని మన ఆధీనంలోకి తెచ్చుకుంటే నువ్వు మహాత్ముడివే. అప్పుడు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో చేపెట్టకుండా ఉండగలుగుతాం. అల్లుడని అత్త జీవితాల్లో చేతులు పెట్టడం, అత్తని అల్లుడు జీవితాల్లో చేతులు పెట్టడం, ఈ వెనకాతలు ఉన్నటువంటి తాపత్రయం అంతా అందరూ నా చేతుల కింద ఉండాలనుకోవడం. ఈ విశ్వంలో, ఈ సమస్త విశ్వంలో నువ్వెంత ఒక బోడి. ఈ సమస్త లోకం కాలంలో మన జీవితం అంతా ఒక మెరుపు, కనురెప్పపాటు సమయంలో కూడా ఈ కనుల మీద ఆధీనం మనకు లేదు, ఈ నోటు మీద ఆధీనం లేదు, చెవుల మీద ఆధీనం లేదు. ఎవడి మీద ఆధిపత్యం, ఎవడికి అధికారం? దీన్నే బుద్ధి లేనితనం అన్నారు. మిగతావన్నీ ఉన్నాయి గాక, ప్రదర్శిస్తే ప్రదర్శించుకున్నాం గాక, ఈ ఒక్క విషయం మొత్తం విషతుల్యం చేస్తుంది. కాడివేడు అమృతము, బిందెడు అమృతము విషమైపోతుంది ఒక్క విషపు చుక్కతో. ఆ విషపు చుక్క ఏమిటి? పక్కవారి జీవితాల్లో చేతులు పెట్టడం, పక్కవారి నిర్ణయాలు మనం తీసుకోవడం. దీన్ని ఒక చైనీస్ మహాత్ముడు అంటాడు, అద్భుతమైన బుక్ రాశాడు ఆయన, చువాంగ్సు చదివి తీరాలి.
వెన్ ద షూ ప్రాఫిట్. ఇది ఎలా ఉంటుందంటే తను గొప్ప అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఒక్క మాటలో చెప్పేశాడు. నాయన ఆధ్యాత్మికత అంటే ఇంకేమీ కాదు, నీ కాలుకి నీ షూ సరిపోయిందో లేదో చూసుకో. నీ కాలుకి నీ షూ కరెక్ట్గా సరిపోతే ఆ అడుగులు సరిగా పడతాయి. కాలుకి షూ కనుక పొడుగైపోతే ఏడ్చాల్సి వస్తుంది, పొట్టి అయిపోతే నడవలేము. అలాంటిది ఆధ్యాత్మికత కూడా అని చువాంగ్సు లాంటి మహాత్ముడు అత్యంత అద్భుతంగా చెప్పాడు. చువాంగ్సుకి ఈ సత్సంగ పూర్వకంగా హృదయపూర్వక ప్రమాణాలు. లోవర్డ్స్, కార్లెస్ కాస్నడా, డాన్ జువాన్, ఇటువంటి మహా 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 తత్వవేత్తలందరూ, మహా ఆత్మజ్ఞానవేత్తలందరూ, స్పిరిచువల్ సైంటిస్టులందరూ, సోల్ సైంటిస్టులందరూ చెప్పినది ఈ అద్భుతమైనటువంటి సూత్రమే. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి వేలు పెట్టవద్దు. ప్లస్ సంసారమే నిర్వాణమని జీవించాలి, ఆత్మరంజకంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి. ప్రతి కష్టము ఇష్టమవుతుంది, ప్రతిదీ ఒక అనుభవం అవుతుంది, ప్రతి విషయము అవగతమవుతుంది, ప్రతి విషయము మన ఆత్మోన్నతికి ఉపయోగపడుతుంది. ఒక సరైన అవగాహన, ఒక సరైన ప్రయత్నము మన జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. దెర్ ఆర్ సో మెనీ వేస్. ఎన్నో అద్భుతమైనటువంటి మార్గాలు మనకి ఆవిష్కృతమవుతాయి. నింద పరనింద పోయి స్వధర్మం వచ్చి శ్రేయస్కారము మనకు చేతిలో ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక గొప్ప హెచ్చరిక. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ నుంచి ఒకానొక గొప్ప ఆదర్శ సూత్రంగా పక్కవారి జీవితాలలో చేతులు పెట్టకుండా ఉండగలగడం ఒక గొప్ప హెచ్చరిక. ఏ పిరమిడ్ మాస్టరు ఈ పని చేయడు, చేసిన వాడు పిరమిడ్ మాస్టర్ కాదు. దట్స్ ఆల్. ఇంత చేసింది గజీతగాడు గడ్డల పడి చచ్చినట్టు ఉంటుంది. సముద్రాలను ఈదుకొని వచ్చాడు, వింటానికి అతను ఉన్న మురికి కాలంలో పడి చచ్చినాడు. ఎవరేం చేయగలుగుతారు? నో కంప్లైంట్స్, నో జడ్జ్మెంట్స్. పత్రిజీ పదే 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 చెప్పినటువంటి ఒక గొప్ప వాక్క్షేత్రం. అసలు పత్రికారి ముందు ఎవరైనా కంప్లైంట్ చెప్పాలంటేనే వణుకుతారు. ఎంతలా తర్ఫీదు ఇచ్చారో చూడండి. లేకపోతే చెప్పేవన్నీ కంప్లైంట్లే ఉంటాయి. కంప్లైంట్స్ కంప్లైంట్స్ కంప్లైంట్స్. ఇట్స్ ఏ కంప్లైంట్ బాక్స్. నో జడ్జ్మెంట్స్. పితూర్లు లేవు, ఫిర్యాదులు లేవు, తీర్పులు అంతకంటే లేవు. బుద్ధి కర్మానుసారిని. ఎవరికి పుట్టిన బుద్ధి వారి కర్మను బట్టి వస్తుంది. ఆ కర్మల్లో ఆ అనుభవాలు వాళ్ళు పొందుతూ ఉంటారు. మనం ఏ విధంగానూ చేతులు పెట్టాల్సిన పని లేదు. అలా చేతులు పెట్టకుండా ఉన్నవాడే, ఏ కారణంతోనూ చేతులు పెట్టకుండా ఉన్నవాడే శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడు. అందరి జీవితాల్లోనూ చేతులు పెడితే శ్రీకృష్ణుడు. దట్స్ ఆల్. పేరు కృష్ణారావే కావచ్చు గాక, పేరు ఏమైనా కావచ్చు గాక, కృష్ణ జీవితం నుంచి మనం తీసుకోవాల్సినటువంటి అతి ప్రధానమైనటువంటి సందేశము, ఏది ఏమైనా ఎవరి వ్యక్తిగత జీవితాల్లోనూ చేతులు పెట్టకుండా ఉండగలగడం. ఎంత సహవాసం రావాలి. అంతా మనమైనప్పుడు ఎప్పుడు వస్తుంది అవగాహన? అంతా నేనైనప్పుడు, అన్ని రూపాలలోనూ నేనైనప్పుడు, ఎవరి అనుభవాలకు వాళ్ళ కర్మను బట్టి వాళ్ళ కర్మానుసారం వారు చేసుకుంటున్న పనులు వారు చేసుకుంటున్నప్పుడు ఆ పాత్ర ఆ అనుభవాన్ని పొందాలి. అనుభవం పొందకుండా మధ్యలో నేను చేపెడితే నికృష్ణుని కాకుండా శ్రీకృష్ణుని కాకుండా ఎలా ఉంటాను? నేనే కదా అది. అంతా నేను అన్నటువంటి ఈ మాట పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోకి ప్రవేశించినప్పుడు మీ మొట్టమొదటి మెట్టు భారతదేశం అయితే, భారతదేశం తాలూకా మొట్టమొదటి నినాదమే అంతా నేను, అహం బ్రహ్మస్మి.
అందులో చెడ్డవాడిని నేనే, మంచివాడిని నేనే. అందులో పందిని నేనే, అందులో సింహాన్ని నేనే. అందులో విత్తనాన్ని నేనే, అందులో ఉన్న మహావృక్షాన్ని నేనే. అందులో ఉన్న సకల సమస్తమైనటువంటి చెడ్డను నేనే, అత్యంత అద్భుతమైనటువంటి మంచిని నేనే. ఇది స్థితప్రజ్ఞత. ఇది కృష్ణుని జీవితం. శకునుని నేనే, అర్జునుని నేనే. ఎవరెవరు వారు ప్రారంధాన్ని బట్టి వారి వారి కర్మానుసారం వారి వారి బుద్ధిని బట్టి వారి పాత్రలు నడుస్తూ ఉంటాయి. ఈ అన్నిటిని నువ్వు చూస్తూ లయకారుడుగా ఉండడం శ్రీకృష్ణుడు, వేణునాథ ప్రియుడిగా ఉండడం శ్రీకృష్ణుడు. నువ్వేమీ చేయకపోతే సకలము సర్వము నీ వల్ల జరుగుతుంది అన్నటువంటి ఈ జగత్ ప్రణాళిక విశ్వం అవుతుంది. దేంట్లోనూ వేలు పెట్టలేదు ఆయన. ఆనాడు సుభద్రా కళ్యాణంలో కానీ, ఆ యొక్క అత్యంత ఇష్టమైనటువంటి అభిమన్యుడు ఆ యుద్ధవ్యూహంలో వెళ్ళినప్పుడు కానీ, పాండవులు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు కానీ, అజ్ఞాతవాసానికి వెళ్తున్నప్పుడు కానీ, ఏకచక్రాపురంకి వెళ్తున్నప్పుడు కానీ, ఆయన అడ్డు వేయాలంటే ఎక్కడో దగ్గర ఆయన బందరక ముందే, ఆయన చుట్టరక ముందే ఆయనకి ఆ కౌరవులు పాండవులు ఆ విలువిస్తారు, వచ్చి పంచాయతీ పెట్టి అది సెటిల్ చేసి వచ్చు ఆయన. కానీ ఎక్కడ తను స్వయంగా చూడలేదే. ఎవరెవరి కర్మానుసారం, ఎవరెవరి లోక కళ్యాణార్థం ఆయా పాత్రలు అలా నడుస్తున్నాయి, నడవనివ్వండి. ఎక్కడ ఎప్పుడు ఎలా అవసరమో అంతవరకు అవగాహన వస్తుంది. ప్రత్యక్షంగా చేతులు పెట్టకుండా ఆ యొక్క కథనాన్ని నడిపించే నైపుణ్యం వస్తుంది. అప్పుడు మనం శ్రీకృష్ణులు అవుతాం. ఒకానొక ధ్యానము అంటే, ఒకానొక సాధన అంటే ఇక చెప్పడానికి ఏముంది? యు బికమ్ ఏ వాకింగ్ కృష్ణ. నువ్వు నడుస్తున్నటువంటి శ్రీకృష్ణుడు కావాల్సిందే. అక్కడ అది మన ధ్యేయం, మన ధ్యానం. ఒకానొక నారాయణుడు కావాల్సిందే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ 18 ఆదర్శ సూత్రాల పాలనంతా కృష్ణ పరమాత్మ జీవితంలో ప్రతి అంశము ముడిపడి ఉంటుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆదర్శ సూత్రాలకు ఒక భావన గీస్తే ఒక మహాత్మా గాంధీ చిత్రపటం వస్తుంది. ఒక ఆధ్యాత్మిక భావనతో, జ్ఞానంతో, ప్రజ్ఞానంతో గీస్తే ఒక బొమ్మ, శ్రీకృష్ణ పరమాత్మ బొమ్మ వస్తుంది. చూసారా? ఈ 6 పట్ల మనం కడు జాగ్రత్తతో ఉండాలి, జాగరూకతతో ఉండాలి. ఆ 6 పేరే అల్లోపతి మందుల్ని పూర్తిగా నిషేధించడం, హోలిస్టిక్ లివింగ్ని ప్రారంభించడం, కోడిగుడ్లతో సహా ఏ మాంసాహారాన్ని ఏ పరిస్థితుల్లోనూ తీసుకోకుండా ఉండడం, శుద్ధమైన శాకాహారాన్ని మితంగా జీవించడం. ధ్యాన శిక్షణ కార్యక్రమాలకు ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా ఉండాలి. గురువుకి శిష్యుడికి మధ్య ఉండేది కేవలం స్నేహం అన్న భావనే. విగ్రహారాధన లేదు. ఆత్మ నిగ్రహారాధన పెంచుకునే ధ్యాన సాధన చేయాలి. మూఢభక్తిని, అంధవిశ్వాసాన్ని, గాలిలో దీపాన్ని, అటువంటి సూత్రాలను వదలాలి. సాధనతో ఏదైనా సాధించుకునే ప్రయత్నం, సాధనతోని ప్రతి దాంట్లో ఉన్నటువంటి శక్తిని, యుక్తిని, ప్రతి విగ్రహం వెనకాతల ఉన్నటువంటి నిగ్రహాన్ని, ఆ మూర్తి వెనకాతల ఉన్నటువంటి స్ఫూర్తిని గ్రహించాలి. ప్రత్యేక వేషధారణ అన్నది ఏది ఉండొద్దు. ప్రత్యేక వేషధారణ మాత్రమే ఆధ్యాత్మికత కాదు. వ్యర్థమైనటువంటి కర్మకాండలు చేయరాదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నిన్నే చెప్పుకున్నాం మనం. నిజంగా మన పూర్వీకులు, మన పితృదేవతల్ని ఉన్నత లోకాలకు పంపించాలంటే ధ్యానమే శరణ్యం. వీలైతే వాళ్ళు ఉండగానే వారికి ధ్యానం నేర్పించాలి. అప్పుడు వాళ్ళు ప్రసాదాలు పొందడానికి, ప్రసాదాలు స్వీకరించడానికి అర్హులవుతారు. పరమాత్మ ప్రసాదం స్వీకరిస్తాడు, ప్రేతాత్మ పిండాన్ని స్వీకరిస్తారు. పిండం పెట్టి మనం ప్రేతాత్మగా వారిని ఆపొద్దు. ధ్యాన సాధనతో, ఆత్మ అనుభవంతో, ఆత్మశక్తితో, సామూహిక ధ్యానాలతో వారి వారి
ముఖ్యమైనటువంటి రోజులలో కాసేపు మనం ధ్యాన సాధన చేయడం ద్వారా ఈ ధ్యాన శక్తిని తీసుకుని వారు పైలోకాలకు వెళ్తారు అన్నది పరమ పురాణాల ఇతిహాసాల సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ధర్మం. యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈరోజు తన బంధువులైన అందరికీ ఉన్నతోన్నత లోకాల ప్రాప్తిని కలిగిస్తుంది. సామూహిక ధ్యానం ద్వారా, ఇంటెంట ధ్యానం ద్వారా, వారి జన్మదినోత్సవాల ద్వారా, వారి జయంతి ద్వారా, వారి వర్ధంతి దినోత్సవాల ద్వారా, ప్రతిదీ ఉత్సవమే. ఈ యొక్క సూచికకి మన హిందూ ధర్మమే అనుకుంటే హిందువులలో వినాయకుడిని తీసుకొచ్చినప్పుడు ఊరేగింపుగా తీసుకొస్తాం. సన్నాయి వాద్యాలతో, తాళ మేళాలతో, ఆర్భాటంగా, అంగరంగ వైభవంగా. అంటే మన ఇంట్లో ఎవరో పుడితే మనం ఎలాగైతే పుట్టినరోజు ఉత్సవాలు గొప్ప ఘనంగా చేసుకుంటామో అంత గొప్పగా వినాయకుడిని తీసుకొస్తాము. 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 40 రోజులు మన దగ్గర ఉన్న శక్తిని బట్టి, అన్న సంతర్పణ కార్యక్రమాలు బట్టి, సాంస్కృతిక కార్యక్రమాలను బట్టి వినాయకుడిని ఆరాధిస్తూ వినాయక విజ్ఞానాన్ని తెలుసుకుంటూ అయిపోయింది. వినాయకుడు మనకు కావాల్సినంత ఆనందాన్ని ఇచ్చాడు. 1 రోజు 2 రోజులు మొత్తం హైదరాబాద్ అంతా, బాంబే అంతా కర్ఫ్యూ పెట్టి వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు ఏడుస్తూ తీసుకెళ్తారా? ఆనందంతో, కేరింతలతో, ఉప్పొంగిన ఉత్సాహంతో, గణపతి బప్ప మోరియా అన్నటువంటి తాండవ నృత్యాలతో, భారీ మేళ త్రాళాలతో, ఆనంద పరవశంతో తీసుకెళ్తారు. వినాయకుడు చెప్పగానే చెప్పినటువంటి సందేశం, రాక పండగ పోక పండగ, రాకా పండగే పోకా పండగే, రాకా ఉత్సవమే పోకా ఉత్సవమే అన్నటువంటి గొప్ప కర్మ సిద్ధాంతానికి వేదిక అయినటువంటి ఈ భారతదేశంలో, సనాతన భారతదేశంలో కర్మకాండలు, వ్యర్థమైన కర్మకాండలు నిషిద్ధం అని ఒక ఆత్మజ్ఞానికి అర్థమయ్యే విధంగా, ఆత్మజ్ఞాని ఆచరించే విధంగా, ఒక ఆత్మజ్ఞాని ఎలా జీవించాలో, ఈ ఆత్మజ్ఞానికి కర్మలు లేవు. కర్మలన్నీ ఉన్నతోన్నత లోకాలకి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి జీవన్ముక్తులై ఎదిగినప్పుడు వాళ్ళు పరమాత్మలతో సమానంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపులే అని చెప్పకనే చెప్పే ఒక దివ్యమైనటువంటి సూత్రం ఈ యొక్క 5వదైనటువంటి అతి ముఖ్యమైనటువంటి, ఇక చిట్ట చివరిగా మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఈ సూత్రం గృహస్థు జీవనాన్ని ఆనందంగా గడుపుతూ ఎవరి వ్యక్తిగత జీవితాల్లో చేతులు పెట్టుకోండి. ఈ 6 సూత్రాలు కడు నిబద్ధతతో జీవితకాలం పాటు మనం ఒక కంట గమనిస్తూ ఉండాలి సాధనలో. ఇదేదో ఒకరోజు ఆచరించి వదిలేయడానికి కాదు. ప్రతి క్షణం ఈ యొక్క భగవద్గీతలాగా మనం వీటిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇక మిగతా 6 సూత్రాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి. దాంట్లో 1వది, ప్రకృతితో సహజీవనం గడుపుతూ ఇతోధికంగా అడవులలో, అరణ్య తీరాలలో, నదీ తీరాలలో, సముద్ర తీరాలలో ట్రెక్కింగులు చేయడం. మింగిల్ విత్ నేచర్, మింగిల్ విత్ నేచర్. ఒక సహజ ప్రకృతిలో సహజమైనటువంటి ఒక ప్రాణిగా సహజత్వంతో, సహజ ఆనందంతో తన్లీనం కావడం, మమేకం కావడం. ఒక ప్రకృతి విహారము మనలోని అప్పటికే అనేక రకాల కారణాలతో పోగు పెట్టుకున్న ఎన్నో విషాలు బయటకు పోతాయి, ఎన్నో అనారోగ్యాలు బయటకు పోతాయి, ఎన్నో డిటాక్సికేషన్స్, ఎన్నో వ్యర్థ కణాలు, జిడ్డినెస్ అన్నీ బయటకు పోతాయి. ప్రకృతిలో సహసిద్ధంగా విహరించడం, ట్రెక్కింగ్ చేసిన ప్రతి ఒక్కడు బికమ్ ఏ కింగ్ ఆఫ్ ద కింగ్. ట్రెక్కింగుల్లో ఎంతోమంది సుప్రసిద్ధులు ఉన్నారు. ముఖ్యంగా
విదేశీయులందరూ భారతదేశంలో హిమాలయాలలో ఆధ్యాత్మిక అన్వేషణ కంటే హిమాలయ పర్వతారోహణకు ట్రెక్కింగ్స్కి అత్యంత ఆకర్షితులై వస్తారు. ప్రపంచంలో అద్భుతమైన ట్రెక్కింగ్ పాయింట్స్ ఉన్నాయి. గొప్ప వింత అయినటువంటి, గొప్ప అద్భుతానికి అద్భుతమైనటువంటి, ఆశ్చర్యానికి ఆశ్చర్యమైనటువంటి ఆ భూటాన్లో పారో నగరం దగ్గర ఉన్నటువంటి టచింగ్లా మానిస్ట్రీ, టైగర్ నెస్ట్ అని పిలుస్తాం మనం. అది ట్రెక్ చేస్తే జీవితంలో ఒకసారైనా జీవిత ఉన్నత శిఖరాలకు చేరుకునే వాళ్ళం అవుతాం. మన అందరికీ గోల్స్ ఉంటాయి, ఇంత ఇంత ఇంత. అది ఒక్కసారి వెళ్ళి వచ్చేస్తే ఇంకా అంతకంటే ఎత్తుకి ఎక్కడానికి ఏమీ లేదులే, ఈ జీవితంలో అంత ఎత్తు సాధించాను అన్నది మనకు అర్థమవుతుంది. ఎవరెస్ట్ ట్రెక్కింగ్, తిరుమల తిరుపతి వన్య ప్రాణాలు, వన్య అటవీ తీరాలలో ఉన్నటువంటి 108 తీర్థాల ట్రెక్కింగ్, కర్ణాటకలో విశేషమైనటువంటి కుదిరేముఖ్ ట్రెక్కింగ్, వెస్టర్న్ ఘాట్స్ ట్రెక్కింగ్, శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా హద్దులో ఉన్నటువంటి మహేంద్రతరే నదీ తీరంలో ఉన్నటువంటి మహేంద్రగిరి ట్రెక్కింగ్, ప్రథమ కైలాస్ ట్రెక్కింగ్, శ్రీశైలం ట్రెక్కింగ్, అరకు ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు తీర కనుమల ట్రెక్కింగ్. ఒకటేమిటి, పితామహ పత్రిజీ సుమారు 20 సంవత్సరాల పాటు ఈ ట్రెక్కింగ్ని సంవత్సరంలో 2-3 ఉధృతంగా నిర్వహించేవారు. కొండ కనిపిస్తుందంటే, అరణ్యం కనిపించిందంటే ఆవాసం ఉండాలి మనకి. నల్లమల అడవుల ట్రెక్కింగ్, ఎన్నో ట్రెక్కింగ్స్. ఒక ఆధ్యాత్మిక సంస్థ ఇన్ని ట్రెక్కింగ్లు చేసింది. ఈ ట్రెక్కింగుల్లో వచ్చినటువంటి అనుభవంతోని, ప్రేరణతోని, ఉత్సాహంతోని పిరమిడ్ మాస్టర్ల చూపు హిమాలయాల వైపు మళ్ళింది. 100 కిలోమీటర్లు హిమాలయాల్లో 100 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసే గుంజు నుంచి ఓంకార పర్వతం వరకు, త్రిశూల వరకు, నందాదేవి వరకు 25 రోజులు ట్రెక్కింగ్ చేసే భాగ్యం కలిగింది. మానస్ సరోవరం ట్రెక్కింగ్, కంచి రఘురామ్ గారు ఇప్పటికీ 15-16 సార్లు అందరినీ మానస్ సరోవరం తీసుకెళ్ళి మానస్ సరోవరం పరిక్రమణ ట్రెక్కింగ్ చేయించారు. ఎంతోమంది మాస్టర్స్, పాకలపాటి గురువు గారు మన్యసీమ అంతా, అటు భద్రాచలం మొదలుకొని ఇటు సీతంపేట వరకు, పాలకొండ వరకు మన్యసీమంతా విశేషమైన ట్రెక్కింగ్ చేశారు. స్వామి నారాయణ ఎక్కడో గుజరాత్లో ప్రారంభించి అసేతు హిమాలయాలంతా కాలిబాటతో నడుస్తూ పూరికి వచ్చేటప్పటికి ఆ యొక్క మహాత్ముడికి, పూరి జగన్నాథ్కు జరిగినంత సాదర స్వాగతం పలికి ఒక మామూలు ఆసామి స్వామి నారాయణగా ఎదిగి అక్షరధామ్ వ్యవస్థాపకులుగా ప్రసిద్ధిగాకారు. వారి ట్రెక్కింగ్ అంతా, వారి ఆ యొక్క ప్రయాణం అంతా వారి ఆత్మోన్నతికి ఎంతగా ఉపకరించిందో చెప్పనాలే కాదు. ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు, ప్రముఖ తత్వవేత్తలు, పర్యావరణ ప్రేమికులు ఈ ట్రెక్కింగ్లో విశేషమైనటువంటి జీవితానుభవాలను పొందారు. నేచర్ ఇస్ అల్టిమేట్ గురు, ప్రకృతి సహజమైనటువంటి గురు ఎన్నో విద్యలు నేర్పిస్తుంది మనకి. ఊరికే పుస్తకాల్లో చదివి ఇంట్లో చెప్పి ఎక్కడో రాసుకున్నవి అలాగే ఆగిపోతుంటాయి మనకి. సహజత్వం ఇంట్లో ఉంటే ఎప్పటికీ రాదు, మిత్రత్వం ఇంట్లో ఉంటే ఎప్పటికీ రాదు, సహాయము ఇంట్లో ఉంటే ఎప్పటికీ రాదు, పొదుపు ఇంట్లో ఉంటే ఎప్పటికీ రాదు. ఇవన్నీ పదాలు మాత్రమే ఇంట్లో ఉండేటప్పటికి. ఎరుక, ఆధ్యాత్మిక శాస్త్రంలో ఎరుక అన్న పదం ఎన్నిసార్లు వస్తుందో, ఎన్ని సందర్భాల్లో వస్తుందో చెప్పనలవు కాదు. ఈ ఎరుక అంటే ఎప్పుడు మనం ఇంట్లో ఉంటే రానే రాదు.
ఖచ్చితంగా చెప్పొచ్చు. జాగృతి, అటెన్షన్, అలైన్మెంట్, అనేక అన్నటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ఎవరు నేర్పించలేని గొప్ప విధి విధానాలను, గొప్ప అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సూత్రాలను సహజ సిద్ధంగా మనం నేర్చుకునేడానికి ఉన్న ఆలవాలమే ప్రకృతిలో విశేషమైనటువంటి ట్రెక్కింగ్లు చేయడం. ట్రెక్కింగ్ అంటే నడవడానికి బద్ధకం కాదు. ట్రెక్కింగ్లో నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకోలేని అద్భుతమైనటువంటి విషయాలను మనం ట్రెక్కింగ్లో నేర్చుకుంటాం. సహకారం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ, భయాన్ని వదలడం, ధైర్యంతో ముందుకు వెళ్ళడం, సాహసం చేయడం. అక్కడ నదీ జలపాతాలలో స్నానం చేయడం. ఎప్పటికీ ఎక్కడికి ఎవరికి సాధ్యం కాదు. ఎవరు నేర్పించలేని అతి ముఖ్యమైనటువంటి ఆ యొక్క అపురూపమైనటువంటి ఆత్మజ్ఞాన సిద్ధాంతాలను సహజ సిద్ధంగా మనం నేర్చుకోవాలంటే ఈ యొక్క ప్రకృతి వనాలలో, ప్రకృతి తీరాలలో, ప్రకృతి పర్వత ప్రాంతాలలో విస్తారంగా మనం సహవాసం, విస్తారంగా మనం ట్రెక్కింగ్ చేయాలి. ఎన్నో అద్భుతమైన విషయాలు ఎన్నోసార్లు నేర్చుకుంటాం. ఆడంబరాలు పోతాయి, పూర్తిగా పోతాయి ఆడంబరాలు. వ్యర్థాలు, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన క్రియలన్నీ పోతాయి ఒక్క ట్రెక్కింగ్ చాలు. అందుకే మహావతార్ బాబాజీ గుహకు ట్రెక్కింగ్కి ఎంత కష్టమైనా, ఎంత ప్రతి ఒక్కరు ట్రెక్కింగ్ చేయడానికి ఆ విదేశీయులందరూ అంత ప్రయత్నం చేస్తారు. ప్రథమ కైలాసం ట్రెక్కింగ్ చేయడానికి, మానస కైలాసం ట్రెక్కింగ్ చేయడానికి, శ్రీకంఠ కైలాసం ట్రెక్కింగ్ చేయడానికి, మణిమహేష్ కైలాసం ట్రెక్కింగ్ చేయడానికి, కార్గిల్లో టైగర్ హిల్స్ ట్రెక్కింగ్ చేయడానికి అంత ఉత్సాహం చూపిస్తారు వాళ్ళు. ఆత్మజ్ఞానులు, ధ్యానులు, ధ్యాన సాధకులు, శాఖాహారులు ట్రెక్కింగ్ చేస్తే ఆ ట్రెక్కింగ్కి ఒక అందం వస్తుంది. ఆ ట్రెక్కింగ్కి ఒక అద్భుతమైనటువంటి అర్థము, పరమార్థం వస్తుంది. ట్రెక్కింగ్లు చాలామంది మినిమం కొన్ని కనీస విషయాలను వదిలి ట్రెక్కింగ్ చేస్తారు. అది ప్రమాదకరం. అడవిలోకి వెళ్ళినప్పుడు అడవిలో నిప్పు పెడతారు. వాడు ఎక్కడున్నాడో వాడికే తెలియదు. ఆ నిప్పు దావనంలా వచ్చి వాడినే ముట్టేస్తుంది. వాడితో పాటు ఎంతో ప్రకృతి సంపద, ఎన్నో వన్య జీవరాశులు అన్నీ నాశనం అయిపోతాయి. ఇలాంటి వాళ్ళు ట్రెక్కింగ్ చేయరాదు. కొమ్మల్ని ఇరడము, కట్ చేయడము, అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని నాశనం చేయడం, ఆ అవగాహన లేని వాళ్ళు ట్రెక్కింగ్ చేయరాదు. ట్రెక్కింగ్ అంటే ఒక అడవిలో ఎన్నో జంతువులు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నా వాటి జాడలు ఎంత ఎక్కడ కనిపించవో, వాటి ఉన్నట్టు ఎక్కడ మనకు తెలియదు, అంత సాహసిద్ధంగా మనం కూడా ట్రెక్కింగ్ చేయాలి. అప్పుడు ప్రకృతి మన నక్కులు చేర్చుకుంటుంది, ఎన్నో విషయాలను నేర్పుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ కళ్ళుకి ఆరోగ్యం వస్తుంది, ఈ శరీరానికి కొత్త ఊపిరి వస్తుంది, ఈ ఆత్మకు కొత్త ఉత్సాహం వస్తుంది. ఒకనొక ట్రెక్కింగ్, యు బికమ్ ఏ కింగ్ ఆఫ్ ద కింగ్, నో డౌట్. నీళ్ళు తెచ్చుకుంటాం మనం, ఒక 2 బాటిళ్ళు, ఒక బాటిల్. అంతకుముందు మన బాటిల్ ఎవరు ఇవ్వకుండా దాచుకుంటుంటాం. చెప్తుంటాం మన దగ్గర ఉంది 10 మందికి పంచాలని, సహాయం చేయాలని. అక్కర్లేకపోయినా నీరు తాగుతుంటాం బయట. అదే ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు అవసరమైన మేర కొంచెం నీరు తాగుతూ, పక్కవారికి దాహం వేస్తుంటే ఆ నీరు ఇస్తాం మనం. మన కులమో, మన మతమో, మన ప్రాంతమో, మన వర్గమో ఏమీ ఆలోచించం. అక్కడ సహాయము అన్నది అత్యంత అద్భుతంగా మనలో నుంచి ఉద్భవిస్తుంది. నేర్చుకోవడం, వారి దగ్గర ఏదో ఉంటే దాన్ని మనం తీసుకోవడం. ఇది ఇంట్లో ఉంటే ఎన్నైనా చెప్దాము. ఇక్కడ ఎవరి సోపు బాక్స్ వాళ్ళదే, ఎవరి కాఫీ కప్పు వాళ్ళదే, ఎవరి ప్లేటు వాళ్ళదే. ఏంటో ఈ గందరగోళం. ఒక్కసారి ట్రెక్కింగ్కి వెళ్తే ఈ గోళం అంతా పోతుంది. అక్కడ ఎవరి కాఫీ కప్పు కాదు, కాఫీ దొరికితే అందరి కప్పు అదే. ప్రతి విషయం. అలాగే ప్రకృతిలో మనం నడుస్తూ, అతి జాగ్రత్తగా నడుస్తున్నప్పుడు
ఎరుక అన్నది, శ్వాస మీద ధ్యాస అన్నది, ముఖ్యంగా ధ్యాస మీద ధ్యాస అన్నది మనలోకి అణువులోకి ఇంకాలి అంటే మనం ఒక అడుగు వేస్తాం. ఆ అడుగు సరిగా పడింది అన్నప్పుడే ఇంకొక అడుగు వేస్తాం. అది సరిగా ఉంది అన్నప్పుడు ఇంకొక అడుగు వేస్తాం. అలా ప్రతి అడుగు అడుగులోను ధ్యాస, ప్రతి అడుగు అడుగులోను పట్టు. ఈ మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇక్కడే. ట్రెక్కింగ్లో ఏ మోకాల నొప్పులు ఉండవు, కీళ్ళ నొప్పులు ఉండవు. ఎన్నోసార్లు నేను అది చూశాను, నిరూపించబడింది. ఒకసారి కోదాడకు సంబంధించినటువంటి మన మాస్టరు పెద్ద ఆయన వచ్చారు భూటాన్కి, భార్యాభర్తలు, వయసులో పెద్దవారు కొంచెం ఆ వచ్చిన టీంలో. వాస్తవానికి వారికి మోకాలు నొప్పులు ఉన్నాయి. అందుకు వీలైన ప్రతి చోట కిందనే వారికి హోటల్స్లో లిఫ్ట్లు ఉన్న చోట, లిఫ్ట్లు లేని చోట కింద రూములే వాళ్ళకి ఇవ్వడం. పాపం పెద్దవారు, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఏవో బెల్ట్లు వేసుకుంటున్నారు, అది ఇదని. వారి ఇంట్లో కూడా చెప్తున్నారు, మాకు కూడా 2 ఫ్లోర్లు ఇల్లు ఉంది సార్, కానీ ఆ పై ఫ్లోర్లకి ఎప్పుడు వెళ్ళలేదు. చాలామందికి డూప్లెక్స్ ఇల్లులు ఉంటాయి, ఆ మెట్లు ఎవరు ఎక్కడ కింద దొరుకుతుంటారు. ఆ మెట్లు ఎక్కడం కూడా భయమే, మోకాలు నొప్పులు. భూటాన్ వచ్చారు. టైగర్ నెస్ట్, దాని ఆవశ్యకత, ఆ ట్రెక్కింగ్ చేయాల్సినటువంటి బాధ్యత, అక్కడ గురు రింపోంచే సాధన చేసుకోవడం, ఇదంతా చెప్పిన తర్వాత ధ్యాని, ఆత్మజ్ఞాని, ఆయనకి భయం ఇవన్నీ ఏముంటాయి. ప్రపంచంలోని ఎవడు ఎక్కలేడు, అలసిపోతున్నారు, 100 మంది బయలుదేరితే 20 మంది చేరుకోగలుగుతారు, అది మధ్య వయసులో ఉన్నవారే చేరుకుంటారు, ఇంకెవరు చేరుకోలేరు అన్నటువంటి ఆ భ్రమలలో ఉన్న వాటిని ఆత్మజ్ఞాని, ధ్యాని, పట్టుదల ఉన్నవాడు, సాధన చేసినవాడు తాను తన భార్యను తీసుకొని ఇద్దరు ఆ అభేద్యమైనటువంటి టైగర్ నెస్ట్కి వెళ్ళిపోయినారు. వారే వెళ్తుంటే మాకేం పోయి కాలమని అంతవరకు బేరాలాడినోళ్ళు, గుర్రాలు చూసినోళ్ళు, గాడిదలు చూసినోళ్ళు, ఇక్కడి వరకే వెళ్తామన్నోళ్ళు, వీళ్ళందరూ ఆలోచన పక్కకి వెళ్ళిపోయి వారితో ముందుకు వెళ్ళిపోయినారు. 40 మంది వెళ్తే సుమారు 30 మంది ఆనాడు వారిచ్చిన స్ఫూర్తితో ట్రెక్కింగ్కి వెళ్ళారు. ఇంకా ఆయనకి మోకాలు నొప్పులు ఉన్నాయంటే ఏం చెప్పాలి? జీవితంలో అంతకంటే ఎత్తుకి ఇంకెక్కడికి వెళ్ళిపోతాం మనం. సముద్ర మట్టానికి 17,000 అడుగులు ఎత్తది, రోడ్డేమీ కాదు, ఇలా ఉంటుంది, ఇలా వెళ్ళాలంతే. వెళ్ళారు, వచ్చారు, కొంచెం సమయం తీసుకుంటే తీసుకున్నారు. ఇంకొకసారి పాండుకోలికి వెళ్ళాం, హిమాలయాలలో. ఎక్కడైతే పాండవులు అరణ్యవాసమై అజ్ఞాతవాసానికి వెళ్ళకముందు 1 సంవత్సరం పాటు ఒకే దగ్గర నివసించారు. ఆ యొక్క పాండుగోలికి వెళ్ళాం. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల కిందకి దిగితే మహావతార్ బాబాజీ గుహ, అక్కడి నుంచి 2 కిలోమీటర్లు దిగితే మన మైదానానికి వస్తాం. అంటే అక్కడున్న ప్లెయిన్ దిశకు వస్తాం. వాటి గురించి చెప్పిన తర్వాత విశాఖపట్నం సీతమ్మద, ముఖ్యంగా మహిళలు అందరూ, మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ డూప్లెక్స్లు హౌస్లు ఉంటాయి, పెద్ద పెద్ద హౌస్లు ఉంటాయి. కానీ అనేక రకాల కారణాలతో పక్క వాళ్ళకి మోకాలు నొప్పులు వచ్చినాయి, మాకు ఇంకా రాకుండా ఉంటాయని, వచ్చినా రాకపోయినా అందరికీ మోకాలకి నొప్పులు ఉన్నాయని, మోకాలు ఉన్నాయని అందరూ ఉన్నారు. చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు. అదే కదా సార్, కనిపిస్తుందే కదా, వెళ్ళిపోదామని వెళ్ళిపోయారు. ఇక దిగినప్పుడు స్టార్ట్ అయింది కష్టం. కాకా వికలం అయిపోయారు. ఎక్కడ తోవలు, తెన్నులు, మళ్ళా రోడ్లు, లిఫ్ట్లు ఏముండవు కదా హిమాలయాల్లో. నేనేం చేశాను, మీరు పయనించి రండి, మీరు వచ్చేటప్పటికి మీకు ఇంత కొంత ఆహారం తీసుకొని, నేను కొంతమందిని తీసుకొని ఇగో కింద మహావతార్ బాబాజీ గుహ దగ్గర ఎదురు చూస్తుంటాను, మీరు ఎంతసేపు అక్కడికి వెళ్తారు, 1 గంట ధ్యానం చేస్తారు, అక్కడి నుంచి ఇక్కడికి కిందకే కదా, ఇంకొక గంటలో దిగిపోతారు, మొత్తం కలిసి 3 గంటల్లో వచ్చేస్తారు అని ఉదయం 6కు పంపించాను. నేను 10 గంటలకి భోజనం అంతా పట్టుకొని వెళ్ళాను. 12, 1 గంట, 2, 3 అయింది, ఎవ్వరూ లేరు, రావట్లేదు. నాకు డౌట్ వచ్చింది, ఆ మీద నుంచి అటే వెళ్ళిపోయినారా, కిందకు వస్తున్నారా అని. కొంచెంసేపటి తర్వాత అర్థమైంది, మేకల్లా ఎక్కడెక్కడో దిగి వస్తున్నారు. ఏడుపులు, పెడబొబ్బాలు, ఒక పక్క ఆనందం. ఆ ఆనందంలో ఆ బాధ, ఏడుపు 2 కలిసిపోయినాయి. మమ్మల్ని ఇంతగా బాధ పెడతారా, ముందే చెప్పొచ్చు కదండి, ఇంకేం చెప్పాలి, అది కొండ దిగాలని చెప్పాను నేను. ఒకరికొకరు సహాయం అంటే వారి మీద ఉన్నటువంటి బట్టల్ని విప్పి కిందకు దించి, వీరు పైకి వెళ్ళిన తర్వాత ఆ బట్టని పట్టుకొని మరొకరు కిందకు దిగుతూ, చూసారా ఎంత సహకారం సాటి మనిషి పట్ల, ఎంత బాధ్యత.
మామూలుగా అక్కడ ఉన్న వాళ్ళు రోజు హాయిగా దిగి వచ్చేస్తుంటారు. మనకు వచ్చేటప్పటికి ఇగో ఇవన్నీ వచ్చినాయి. నడవడం, పాకరడం, బంగరడం, అయినా సహాయం. వారి దగ్గర ఆహారం లేదు, కానీ వారి దగ్గర ఉన్న బిస్కెట్లు, మంచినీళ్ళు అందరూ సర్దుకొని అతి జాగ్రత్తగా, ఎరుకతో, అతి దుర్భేద్యమైనటువంటి ఆ ట్రెక్కింగ్ని చేసుకొచ్చారు. సరే, ఆ రోజుకు బాధపడ్డారు, నన్ను తిట్టుకున్నారు, కానీ జీవితకాలం ఈ జీవితంలో వారు సాధించినటువంటి మరవలేని మధురమైన ఘట్టంగా అది వారి జీవితంలో ఉండిపోతుంది కదా. కేదార్నాథ్ ట్రెక్కింగ్, హెలికాప్టర్ల మీద పంపించేస్తాం, మన చేతిలో ఏముంటుందా? అమర్నాథ్ ట్రెక్కింగ్ అనుకొని వెళ్తాం అక్కడికి. ఆ రోజే హెలికాప్టర్ తిరగదు, ఆ రోజే వర్షం. వైష్ణవిదేవి ట్రెక్కింగ్, అసలు ఆ ప్రదేశాలు ఉన్నవన్నీ ట్రెక్కింగ్కే. నో హార్ట్ ప్రాబ్లమ్స్. హార్ట్ ప్రాబ్లం ఎక్కడైనా ఉంటే ఈ దెబ్బకి అక్కడే పోతుంది అది. ప్రథమ కైలాస్ ట్రెక్కింగ్, ఎంతమంది వెళ్ళారు, వాళ్ళ మధురమైన అనుభవాలు, వాళ్ళ అద్భుతమైన సందేశాలు, అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే ఆ ప్రకృతి దేవతల సహకారాలు, ఇందులో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. దునాగిరి పర్వతం నుంచి కిందన ద్వారహాట్లో ఉన్నటువంటి వేదానంద మహారాజు ఆశ్రమానికి రావడానికి దునాగిరి పర్వతంలో బయలుదేరితే, ఒక్కొక్క వాటర్ బాటిల్ పట్టుకుని బయలుదేరితే అక్కడ ఉన్నటువంటి మహాత్ములు చెప్తారు, మీరు నడుస్తున్నప్పుడు కిందకి దిగుతున్నట్టు అలసట వస్తుంది, అరణ్యం ఉంటుంది, కంటికి కనిపించడం సులభంగా ఉండదు, చాలా రహస్యమైన మార్గాలు ఉంటాయి, అంతా గందరగోళం ఉంటుంది, అయినా మీరు జాగ్రత్తగా దిగి వెళ్ళండి అని చెప్పి అక్కడ వాటర్ పట్టుకొని కొండపై నుంచి పట్టుకొని దిగితే కొంత దూరం వెళ్ళేటప్పటికి మనకున్న వాటర్ తాగేస్తాం. ఇంకా అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చేటప్పటికి అక్కడ మాత్రమే ఒక సింహపు నోరుతో ఒక కుండి వచ్చి ఆ అడవి నుంచి, ఆ కొండ సెరియ నుంచి, స్నూతింగ్స్ అంటారు, ఒక చక్కటి దార వస్తుంటుంది కరెక్ట్గా అక్కడికి వచ్చేటప్పటికి. అక్కడ మరి ఒక బాటిల్ మనం నింపుకొని మన దగ్గర ఉన్న బిస్కెట్లో, అటుకుల్లో, మురిలో ఏవో పెట్టుకొని మళ్ళీ మనం ప్రయాణం చేస్తుండాలి కిందకి. అరణ్యంలో వెళ్తూ ఉంటే మళ్ళీ కొంతసేపటికి వాటర్ అయిపోవడం సహజం. మళ్ళీ ఇంకా కొంచెం ముందుకు వస్తే అక్కడ దాహం వేస్తుంది అనుకోండి, మరి అక్కడ ఏం చేయాలి? కిందకి వెళ్ళడానికి ఇంకొక 5-6 కిలోమీటర్లు ఉంటుంది. అప్పుడు చెప్పారు, ఆయన ముందే చెప్పారు మాకు, ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి, 1వ స్టేజ్ నుంచి 2వ స్టేజ్ వచ్చినప్పుడు అక్కడ వాటర్ ఉంటుంది, పట్టుకోండి, అక్కర్లేదు అని మొహమాటాలో పోవడం, ఎక్స్ట్రాలకు పోవడం చేయకండి. మళ్ళీ మీరు నడుస్తుంటే దాహం వస్తుంటుంది, అక్కడ కొంచెం లోతుకి వెళ్తారు కాబట్టి గాలి ఎంతగా ఉండదు, కొంచెం చెమట్లే వస్తాయి కాబట్టి దాహం వేస్తుంది, నీరు తాగేస్తారు. ఆ నీరు దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చేస్తే ఇంకా దాహం వేస్తుంది. అక్కడ మీకు అక్కడ ఏమి కనిపించదు, అంత అరణ్యం, అడవి ఉంటుంది, చిన్న చిన్న చిట్టడవలా. అక్కడికి వచ్చిన తర్వాత మీరు బాగా దాహం వేసినప్పుడు మీ అందరూ ఒకేసారి హరహర మహాదేవ్ శంభో శంకర అని అరవండి గట్టిగా. హరహర మహాదేవ్ శంభో శంకర అని అరవండి. అలా అరిసినప్పుడు ఒక్క నిమిషం అలా ఆగండి, మీకు తిరిగి ఆ పిలుపు వినపడుతుంది. పలుకురాయి అంటారు దాన్ని, చాలామంది గ్రామీణులకు తెలుసు పలుకురాయి. మనం గట్టిగా అరిస్తే మళ్ళీ అట్నుంచి ఆ పలుకురాయి ఎక్కడుందో అక్కడి నుంచి అది మనకు వినబడుతుంది. ఎటువైపు నుంచి వినబడుతుందో జాగ్రత్తగా గమనించండి. అక్కడ మీకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అని చెప్పడానికి ఏముండదు, ఎందుకంటే అడవి, మీరు ఎక్కడున్నారో మీకే తెలవదు, చిన్న కాలిబాట మాత్రమే ఉంటుంది, ఎటు చూసినా ఒకేలా ఉంటుంది, ఏవి చూసినా ఒకేలా ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, అది పట్టుకోండి. ఆ సౌండ్ మీరు ఎటువైపు నుంచి వస్తుందో కొంచెం దగ్గరగా వెళ్ళి అరుస్తుందండి, ఆ సౌండ్ పెరుగుతుంది. ఇంకా అలా సౌండ్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఒక పురాతనమైనటువంటి శివాలయం కనిపిస్తుంది, అక్కడ మళ్ళీ వాటర్ ఉంటుంది. చూసారా, ఏ మహాత్ములు, ఏ యోగులు, ఏ సంపద, ఏ జ్ఞానాన్ని మనకు అందించడానికి కట్టారు. అక్కడ వాటర్ తీసుకోండి, మళ్ళీ మన ఆశ్రమానికి మీరు వచ్చే వరకు మీకు సరిపోతుంది. ఇది లెక్క. ప్రకృతిలో ఎన్నో లెక్కలు ఉంటాయి, అందరి లెక్కలు తిక్కలు సరిచేయడానికి. ఎవరికి ఏ తిక్కున్నా ప్రకృతిలో లెక్క సరిచేయబడుతుంది. దీని పేరే ప్రకృతి వాటము అన్నాం. కర్రొంపు పొయ్యి తీర్చినట్టు మనకున్న సకల వంపులు, సకల సరికాని విధానాలు ప్రకృతి సరిచేస్తుంది.
నేను సుమారు హిమాలయాలలో, ఇండియాలో, భారతదేశంలో, నేపాల్లో, ఆఫ్ఘనిస్తాన్లో, భూటాన్లో, టిబెట్లో, చైనాలో సుమారు 60-70 సార్లు హిమాలయాల్లో నేను ట్రెక్కింగ్ చేశాను. చిన్నవి పెద్దవి అన్ని కలిసి. ప్రతి ఒక్క ట్రెక్కింగ్ ఒక దివ్యమైన అనుభవం. ప్రతి ట్రెక్కింగ్ నుంచి మనం ఎంతో నేర్చుకుంటాం. ఒక మెలారేప గుహకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది సాధన అంటే ఏమిటో, సంపత్తి అంటే ఏమిటో. పాతాళ భువనేశ్వర్కి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది ప్రకృతిలో ఎన్ని రమణీయమైనటువంటి, అద్భుతమైనటువంటి, మహిమానిత్వమైనటువంటి అద్భుతాలు ఉన్నాయో. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రెక్కింగ్. ట్రెక్కింగ్లో మన చేతికర్ర ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ చేతికర్రతో మనకి ఎన్ని జన్మల సంబంధం ఉందో అర్థమవుతుంది. ప్రకృతిలో మనకు సహకరించే కుక్కలు, చిన్న చిన్న జంతు జీవాల సహవాసం ఏంటో, వాటితో మనకున్న అనుబంధం ఏంటో, ఏ గురుస్వరూపి, ఏ ఆచరుడు, ఏ గంధర్వుడు ఆ రూపంలో మనకు సహాయం అందిస్తున్నాడో అర్థమవుతుంది. ట్రెక్కింగ్ గుహలలో చేసే ప్రయాణం, అరణ్యాలలో చేసే ప్రయాణం, నదీ తీరాలలో చేసే ప్రయాణం, సముద్ర తీరాలలో చేసే ప్రయాణం, ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలలో మహావిజ్ఞానంతో ట్రెక్కింగ్ ప్రతి ఒక్కరూ పాల్గొవాలి. జీవితంలో ఎన్నో కొన్ని ట్రెక్కింగ్ల్లోకి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. మొట్టమొదటిగా తమ పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న ఆ పర్వతాలపైన, కొండలపైన చిన్న చిన్న ట్రెక్కింగ్, ఒక పూట ట్రెక్కింగ్, ఒక ఆదివారం ఒక పూట ట్రెక్కింగ్కి వెళ్ళి రావాలి. అదే ప్రయత్నం. అక్కడ మనం ఎన్నో నేర్చుకుంటుంటాం. అది ఎన్నో అద్భుతాలకి మనకి ఆలవాలమవుతుంది, మార్గం చూపిస్తుంది. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో 18 ఆదర్శ సూత్రాలు ఒకనొక ముఖ్యమైన సూత్రం, ప్రకృతితో సహజీవనం గడుపుతూ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడికి ట్రెక్కింగ్కి వెళ్ళినా ఒక ఆకు తెంపరాదు, పువ్వులు కొయ్యరాదు, పళ్ళు కొయ్యరాదు, పడి ఉంటే తీసుకోవచ్చు, నిప్పు పెట్టరాదు, చెత్త చేయరాదు. చేస్తుందేమో పిక్నిక్లని వెళ్ళి సంవత్సర కాలం ఇంకా ఎవడూ వెళ్ళలేనంత చండాలం చేసి ఆ వనవాసాన్ని మరి కిష్కిందకాండ చేసి అక్కర్లేని ప్రమాదాలు కొని తెచ్చుకోవడం ప్రకృతి మాతకి మనం ఇచ్చిన గౌరవం కాదు. ప్రతి ఆకుని ప్రేమతో స్ఫురించాలి, ప్రతి చెట్టుని ఆలింగనం చేసుకోవాలి, ప్రతి రాయిని అడిగి కూర్చోవాలి. ఆ రాయిస్తుంది సందేశం. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా మనం ఎవరికి చెప్పుకోలేని అనాహతమైన అనేక రకాల కారణాలను, అనేక రకాలైనటువంటి బాధలను ఒక చెట్టుని కౌగిలించుకోవడం ద్వారా, ప్రకృతిలోకి వెళ్ళడం ద్వారా నువ్వు ఏమీ చెప్పకపోయినా నీలో నుంచి సమస్త బాధలను అది తీసుకుంటుంది. నీ యొక్క అనాహత చక్రాన్ని అతి శీఘ్రంగా మెరుగులు దిద్దుతుంది ప్రకృతి మాత. నీ కోరికలను తీరుస్తుంది. అందుకే మన పూర్వీకులు పిల్లలు కలగకపోతేనో, ఇంకేదైనా కావాలని కోరుకుంటేనో చెట్ల వైపు చుట్టూ తిరిగి దానికి ఆ చెట్టుని ప్రార్థించమని, ఆ చెట్టుకి రక్ష కట్టమని, ఆ చెట్టుని ఆలింగనం చేసుకోమని ఎన్నో పద్ధతుల్లో మన పూర్వీకులు చెప్తున్నారు. అటువంటి మహిమానిత్వమైనటువంటి చెట్లు, చేతి కర్రలు ఎన్నో దర్శనమవుతాయి. జాగేశ్వర్లో శివుడు, విష్ణువు వేరు వేరని కొట్టుకుంటున్నటువంటి ఈ ద్వైత సమాజంలో జాగేశ్వర మహాక్షేత్రంలో 20 మీటర్ల వ్యాసార్థంతో ఉన్నటువంటి ఒక దేవదారు వృక్షం పైకి వెళ్ళి పైన 2గా కనిపిస్తుంది, కింద 1గా ఉంటుంది. ఇస్తున్నటువంటి పరమ సందేశమే ఇక్కడ విష్ణువు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, జాగేశ్వరుడు ఉన్నాడు, వృద్ధ జాగేశ్వరుడు ఉన్నాడు. శైవ కేశవులకి ఒకటే క్షేత్రం హిమాలయాలో, ఆ యొక్క జాగేశ్వరుడు వృద్ధ జాగేశ్వర్. వృద్ధ జాగేశ్వర్ ఆ కాలభైరవగిరి నాగాబాబా ట్రెక్కింగ్కి తీసుకెళ్ళమంటే భైరవగిరి పైకి తీసుకెళ్తున్నప్పుడు వృద్ధ జాగేశ్వరుడుగా విష్ణువు అవతారం దర్శనం అవుతాడు, కింద జాగేశ్వరుడుగా మహామృత్యుంజయేశ్వరుడుగా శివుడు దర్శనం అవుతాడు. ఈ రెండు ఒకటే అని చెప్పగానే చెప్తుంది అక్కడ ఉన్న వృక్ష జాతి. దేవదారు వృక్షాలు హిమాలయాల్లో దేవుళ్ళతో సమానంగా కొలిచే వృక్షాలు.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నో విషయాలు ఉన్నాయి ట్రెక్కింగ్లో, ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒక ట్రెక్కింగ్ కోటి లాభాలు. దిస్ ఈజ్ ద స్లోగన్. ఒక ట్రెక్కింగ్ కోటి లాభాలు. ఒకసారి కర్ణాటక మైసూర్ మాస్టర్స్ నిర్వహించిన ట్రెక్కింగ్లో కుదిరేముక్కి వెళ్ళిపోయినాం. కుదిరేముక్కు అంటే గుర్రపు తల, ఎంత నున్నగా ఎంత జారుడుగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఆ పైకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఈ మన సూర్యుడిని ఇలా జట్టేసుకోవచ్చు. సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయం సమయంలో ఆ రెండు చూడడానికి అక్కడికి వెళ్ళాలి. అది చూస్తే కంటికున్న సకల రోగాలు జీవితకాలం పాటు పోతాయి. ఆ ప్రకృతి రమణీయతకు, సౌందర్యానికి, శక్తికి. అందుకు ప్రకృతిలోకి వెళ్ళాలి. మన ప్రకృతికే పరవశించిపోయే అందంతో ప్రకృతి వ్యాలీని మనం నిర్మించుకున్నాం కదా. ప్రకృతి వ్యాలీకి ట్రెక్కింగ్కి వెళ్ళాలి. ఆటోలు వెళ్తాయా, బస్సులు వెళ్తాయా, కార్లు వెళ్తాయా? ఏంది ట్రెక్కింగ్? ఆ ఒక్కటి చాలు. గడిచిన ఒక 2 years బ్యాక్ ప్రతిసారిని మేము ఆ ప్రకృతి వ్యాలీకి వెళ్ళినప్పుడు, రీఓపెన్ కాకముందు, అప్పుడే కొన్ని గంటల ముందు విస్తారమైన వర్షం పడి ప్రకృతి వ్యాలీకి మేము వెళ్ళేటప్పటికి మేఘాలన్నీ ఆ ప్రకృతి వ్యాలీని, ఆ వ్యాలీ నేలను, ప్రకృతి దేవతను ముద్దాడుతున్నాయి. ఆడికి వచ్చిన తర్వాత అన్నారు, సార్ యాక్చువల్గా మేము ఆడికి వెళ్ళి 10 నిమిషాల్లో వెనక్కి వెళ్ళిపోవాలి. లేదయ్యా, ఈ నైట్ ఇక్కడ ఉండిపోతాను నేను. ఇది చూస్తే కంటికి ఆరోగ్యం. ఇవి చూడడానికి మనం ఉన్నది, ఈ శరీరంతో జీవించి ఉన్నది. ఇంత అవకాశాన్ని మనం పాడు చేసుకుంటే ఎన్ని లక్షల కోట్లు ఉన్నా ఈ ఆనందం మనకు రాదు. కాబట్టి ప్రకృతి వ్యాలీలో ప్రతి ఒక్కరు ఉండాలి. ప్రకృతి వ్యాలీలో నేను 7 రోజుల పాటు ఉంటాను, ఏమి ఉన్నా లేకపోయినా నాతో పాటు ఎవరుంటారో ఉండండి అని ఆ రోజు ప్రకటించారు. అదే ప్రకృతి వ్యాలీలో ఆ యొక్క మన్యసేమ మహాకరుణ ధ్యాన మహాచక్రం 1కి నాంది ప్రస్తావన. తర్వాత మళ్ళీ చేసుకున్నాం, ఇంకా చేసుకోబోతున్నాం. ప్రకృతిలో భయం ఏంటి? మనము ఉన్న ఈ విశ్వంలో మనమంతా, మన ఇల్లు అంతా, మన దేశం అంతా, మన రాష్ట్రం అంతా, మన జిల్లా అంతా, మన ఊరంతా, మన ఇల్లు అంతా, అందులో నువ్వెంత, దానికి ఒక గడ ఎంత. అక్కడ పడుకొని నువ్వేదో సురక్షితం అనుకుంటున్నావు. ప్రకృతిలో అంటే ప్రకృతి విశ్వం అంతా నీ ఇల్లు అవుతుంది. అక్కడ పడుకుంటే అక్కడ ఉన్న ఆహారం అంతా నీ ఆహారం అవుతుంది. అక్కడున్న వనరులన్నీ నీ వనరులు అవుతాయి. అక్కడికి వచ్చి మళ్ళీ అసౌకర్యాలకి ఫీల్ అవ్వక్కర్లేదు, సౌకర్యాలకు వెతుక్కు అక్కర్లేదు. దాని పేరే ప్రకృతి. ఎన్నో ట్రెక్కింగ్లో, ముఖ్యంగా అరకు ట్రెక్కింగ్ చేసినప్పుడు విశాఖపట్నం మాస్టర్స్ ఆ డొంకరాయి దగ్గర, జారుడు రాయి దగ్గర ఇంకా ఉండడానికి వందలు వచ్చేసారు. ఎక్కడ హోటల్స్, రూమ్లు ఉంటాయి. ఆ రాళ్ళ మీద పడుకున్నారు. పక్కన జల ప్రవాహాలు, తెల్లవార్లు జల తరంగనిలా జల ప్రవాహం జరుగుతుంటే ధ్యానం చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు, పౌర్ణమిని అనుభవిస్తున్నారు, స్నానం చేసిన వాళ్ళు చేస్తున్నారు, నిద్రపోతున్న వాళ్ళు పోతున్నారు. ఆ ట్రెక్కింగ్లో పాల్గొన్న వాళ్ళు ఆ అనుభవాన్ని ఎన్ని జన్మలకైనా మర్చిపోలేరు కదా. అలాగే కుదిరేముఖ్ ట్రెక్కింగ్ కొన్ని గంటలు కష్టపడి శ్రమించి ఆ పైకి వెళ్ళడానికి రోజులు పట్టింది. ఈ విషయం కర్ణాటక ఆ అటవీ శాఖ వారికి తెలిసింది. ఎవరో కొన్ని వందల మంది, ఇది ఎవరో తెలియదు, చూస్తే నాగరికతల్లో ఉన్నారు, అటవీ మనుషుల కంటే స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అడవుల్లోకి అని. మేము వెళ్ళేసి 2వ రోజు సాయంత్రం ఎప్పుడు దిగుతున్నాం. మొత్తం బెటాలియన్, అటవీ శాఖ ఉన్నతాధికారులందరూ రోడ్డు మీద వచ్చి, అసలు ఎవరు మీరు, ఏంటిది, ఎలా వెళ్ళిపోయినారు, మేము వెళ్ళడానికే జడుస్తాము, జలగలు ఉంటాయి, అడవి దున్నలు ఉంటాయి, ఎన్నో వన్య మృగాలు ఉంటాయి, అవేవి ఎవరికి కనిపించలే. మాకు కనిపించినవంత యాలకులు, గులాబీలు, ఎంత గుబారింపులో, వాసనలో, ఎవరో గులాబీ తోటలు వేసినట్టే అద్భుతమైనటువంటి గులాబీలు, అన్ని రంగుల గులాబీలు. మనకంటే ఎత్తున్నటువంటి ఆ పొడుగైన గడ్డి బయట నుంచి చూస్తే ఒక తివాసి పరిచినట్టు ఉంటుంది, అలాగే ఉంటుంది అనుకుంటాం. అందుకే మన పూర్వీకులు అంటారు దూరపు కొండలు నునుపు అని. తీరా వెళ్తే అర్థమైంది అది గడ్డి పైన ఉన్నటువంటి చెట్లు ఉండవు, గడ్డి ఉంటుంది. మొత్తం 6-7 అడుగుల ఎత్తులో ఉన్న గడ్డి. ఆ కింద వర్షానికి నిత్యము వర్షం పడే ప్రాంతం కాబట్టి ఎప్పుడూ నీరు ఉంటుంది. తద్వారా జలగలు ఉంటాయి, అడవి దున్నలు ఉంటాయి. ఈ అడవి దున్నలను బాగా రక్తం బలిసి ఉంటాయి కాబట్టి జలగలు తింటుంటాయి. మనం వెళ్తే కొత్తగా వచ్చింది కదా టేస్ట్ చేద్దామని మనం వెళ్తుంటే విపరీతమైన జలగలు వచ్చి పట్టుకుంటాయి. మనకేమో
వండేస్తే తినేస్తాం కానీ పచ్చిగా వండి చూస్తే భయం. అది వచ్చి ఎక్కడో పట్టుకుంటుంది. తెల్లవార్లు నిద్ర లేదు. ఒంటి కాలు మీద తపస్సు చేశారు అందరూ, వచ్చిన వాళ్ళందరూ. ఇక దిగేటప్పుడు ఎవరు దిగలేదు. అంత పెద్ద జారుడు వల్ల ఎప్పుడూ జీవితంలో జారి ఉండం. పైన జారితే ఒకే ఒక 5 నిమిషాల్లో కిందకు వచ్చేయడమే, దొరలడమే. బ్యాగ్ వేసేయడం, దొరలడం అంతే. ఎక్కడ రాళ్ళు లేవు, ఏమి ఇబ్బందులు లేవు. మొత్తం గడ్డితో ఉన్నటువంటి అదే, అందుకే దాని పేరు గుర్రపు తల. ఆ ముక్కు నుంచి తల వరకు ఉన్నట్టు ఉంటుంది ఏటవాలుగా. ఎంత అద్భుతమైనటువంటి ట్రెక్కింగ్. ఇంకెప్పుడైనా వెళ్ళగలుగుతామా? అక్కడ తర్వాత అన్నపూర్ణేశ్వరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆహారం అప్పటికే నకనకనకలాడుతుంది. ముందు రోజు ఎప్పుడో తిన్నాం, అన్నపూర్ణేశ్వరుల ఆహారం దొరికింది. ఇలా ఎన్ని విషయాలు, ఎన్ని అద్భుతమైన ఘట్టాలు, మధుర ఘట్టాలు. ట్రెక్కింగుల మీద పుస్తకాలు, ముఖ్యంగా ట్రెక్కింగ్ మాస్టర్, ట్రెక్కింగ్ కింగ్ బివి రమణ గారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంటున్నారు. ఎన్ని అద్భుతమైన ట్రెక్కింగ్లు చేశారు. ట్రెక్కింగ్ మీద ఒక అద్భుతమైన పుస్తకాన్ని మనకు అందించారు. ఆ రోజుల్లోనే కళ్ళు చెదిరిపోయే రీతులు అందించారు పుస్తకాన్ని. తుంబుర తీర్థాన్ని, బూచోడు గవిని, రామకృష్ణ తీర్థాలని, ఆకాశ శిఖరాన్ని, గోగర్భాన్ని, పాపనాశనాన్ని, రామకృష్ణ తీర్థాలని, ఇలా ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి ఫోటోలతో, అనుభవాలతో ట్రెక్కింగ్ రమణ గారు మనకు అందించిన పుస్తకం ఎందరికో ఒక స్ఫూర్తి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ట్రెక్కింగ్లు అంటే చాలా సాహసము, చాలా శిక్షణ పొంది అన్నీ వెళ్తారు. మన ట్రెక్కింగ్ వాళ్ళు ఏంటంటే ఏమీ రారు. ఒక పెళ్ళికి వెళ్ళినట్టు 5-6 జతలు బట్టలు వేసుకొని వస్తారు. ఒక్కొక్క జత బట్ట ఒక్కొక్క దగ్గర వదిలేస్తారు. ఈ ఫేస్ క్రీమ్లు, కిట్లు అన్నీ కింద ఉండిపోతుంటాయి. ఒక్క వర్షంకి మొత్తం అంతా మాస్కులన్నీ ఎగిరిపోతాయి. మేకప్ అంతా ప్యాకప్ అయిపోతుంటుంది. ఎన్ని వర్షాలు, ఎన్ని వడగల్లో, అయినా అద్భుతమే, అయినా ఆనందమే, అయినా దివ్యత్వమే జపాలి తీర్థం ట్రెక్కింగ్. ఇలా ఎన్నో ట్రెక్కింగుల్లో ఎంతో అద్భుతాలతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే ప్రకృతితో సహజీవనం గడపడం. ఇంతకుముందే మీకు చెప్పాను, పౌర్ణమి వచ్చిందంటే పిచ్చోలు బయలుదేరినట్టు అడవిల్లో, నదీ తీరాలలో, సముద్ర తీరాలలో విస్తారంగా ట్రెక్కింగ్కి వెళ్తుంటారు. అతి త్వరలోనే అడవులలో వనవాసాలతో మనం మరింత విస్తారంగా జీవనం గడపడానికి ఇప్పుడు మనకు అంది వచ్చిన అవకాశం కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్. కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్కి ఆనుకొని సుమారు 3000 ఎకరాలలో అతి పెద్దదిగా విస్తరించున్నటువంటి ఒక సామాజిక అటవీ వన ప్రాంతము, అందులో ఉన్నటువంటి చక్కటి సరస్సులు మహేశ్వర మహాపిరమిడ్కి ఆనుకొని ఉంటాయి. మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఆ అటవీలో ట్రెక్కింగ్లతో చేస్తూ ఉండడానికి ఒక చక్కటి అవకాశం మనకి అంది వచ్చింది కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్లో. అలాగే ఓంకారేశ్వర పిరమిడ్ శ్రీశైలం పాదక్షేత్రాలలో, అలాగే మన కొటాల పిరమిడ్ జాతవనం, శివగిరిపైకి ట్రెక్కింగ్, తలకోనకి ట్రెక్కింగ్ ఎంత అద్భుతమో, ఎంత దగ్గరకు ఉంటుందో. ప్రతి పిరమిడ్ దగ్గర ట్రెక్కింగ్ చేసుకునే చక్కటి భాగ్యం మనకి విస్తారంగా వచ్చింది. సో తప్పకుండా ట్రెక్కింగ్లో విస్తారంగా పాల్గొందాం. నెలకొక్క రోజైనా సామాజిక వనాలలోనూ, అటవీ ప్రాంతాలలోనూ, జిమ్ కార్పెట్ నేషనల్ పార్కులో ఎన్నోసార్లు మనందరం ఉన్నాం, ఎన్నో అనుభవాలను పొందాము. అక్కడి నుంచి మన హిమాలయ పరంపర అంతా మొదలైంది. ఇలా ఎన్నో అనుభవాలతో ట్రెక్కింగ్ని మరింత అద్భుతంగా, ట్రెక్కింగ్ని జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకుంటూ ఇంటిల్లపాది హాయిగా, ఆనందంగా, ప్రకృతి రమణీయమైనటువంటి అందాన్ని, శక్తిని పొందుతూ ఇతోధికంగా మన జ్ఞానాన్ని, మన చైతన్యాన్ని, మన శక్తిని పెంపొందించుకుంటూ ముందుకెళ్దాం. మరికొన్ని ఆధ్యాత్మిక ఆదర్శ సూత్రాలను వచ్చే ఎపిసోడ్లో మరింత విస్తారంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.